హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, మనలో చాలామంది క్రెడిట్ కార్డ్ కావాలి అనుకుంటూ ఉంటారు. కాకపోతే మనకు ఒక క్రెడిట్ కార్డ్ కావాలి అని అంటే చాలా రకాల విషయాల మీద డిపెండ్ అయ్యి మన క్రెడిట్ కార్డ్ని ఇస్తూ ఉంటారు కదా. సో దానిలో భాగంగా ఫస్ట్ వాళ్ళు సిబిల్ స్కోర్ కూడా చూస్తారు. అంతేకాకుండా మీ ఇన్కమ్ ఎంత ఉంది, సో ఇంకా చాలా రకాల డీటెయిల్స్ చూసి క్రెడిట్ కార్డ్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అయితే మనకు ఒక్క క్రెడిట్ కార్డ్ వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా మిగతా క్రెడిట్ కార్డ్ కంపెనీస్ అనేవన్నీ కాల్ చేసి మన క్రెడిట్ కార్డ్ని ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాయి. ప్లస్ మీ ఒక్క క్రెడిట్ కార్డు యొక్క లిమిట్ పెరిగింది అనుకోండి, ఆటోమేటిక్ మిగతా క్రెడిట్ కార్డ్ కంపెనీలు కూడా అలానే మీ లిమిట్ని పెంచడానికి ట్రై చేస్తూ ఉంటాయి. క్రెడిట్ కార్డ్ లిమిట్ పెంచుకోవాలి అంటే ఇక మనం చేసే స్పెండింగ్స్ ఏవైతే ఉంటాయో, ఖర్చులు ఏవైతే ఉంటాయో, లేకపోతే ఈఎంఐలో తీసుకుంటాం చూసారో, సో దాన్ని మనం సక్రమంగా పే చేయాలి. ప్లస్ మన ఈ ట్రాక్ రికార్డ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ప్రాపర్గా ఉంచుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్ మన క్రెడిట్ లిమిట్ అనేది పెరుగుకుంటూ పోతుంది. సో ఈ విషయాలన్నిటి గురించి మనం పక్క పెట్టి, మీలో చాలామంది అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, నా సిబిల్ స్కోర్ చూడకుండా నాకు క్రెడిట్ కార్డ్ వచ్చే ఉపాయం ఏదైనా ఉందా అని చెప్పేసి అడుగుతున్నారు. సో దానికోసం మీరు మీ బ్యాంక్లో ఎఫ్డీకి అగైనెస్ట్గా క్రెడిట్ కార్డ్ని తీసుకోవచ్చు. అంటే మీరు ఏ బ్యాంక్లో అయితే ఒక అకౌంట్ ఓపెన్ చేసేస్తారు, దానిలో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి దాని తర్వాత దానిపై నుంచి మనం క్రెడిట్ కార్డ్ని అయితే తీసుకోవచ్చు. ఎఫ్డీ అగైనెస్ట్ క్రెడిట్ కార్డ్ అని చెప్పేసి వాళ్ళని అడిగితే వాళ్ళు ఇవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎంత ఎఫ్డీ చేయాలి అని అంటే మరి బ్యాంక్ని బట్టి ఇది వేరేగా ఉంటుంది. కాబట్టి మీరు దాంట్లో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా అయితే ఎంత ఎఫ్డీ చేయాలనేది తెలుసుకొని దాని ద్వారా అయితే క్రెడిట్ కార్డు తీసుకోవచ్చు. ఇంతకుముందు నేను చెప్పినట్టు ఒక బ్యాంక్ నుంచి క్రెడిట్ కార్డు వచ్చింది అంటే ఇక మీకు వేరే బ్యాంక్ వాళ్ళు కూడా ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇక నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే, మనకు యాడ్ ఆన్ క్రెడిట్ కార్డ్స్ అని చెప్పేసి ఉంటాయి. అంటే మీకు ఆల్రెడీ ఒక క్రెడిట్ కార్డు ఉంటే మీకు అటువంటి క్రెడిట్ కార్డు మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా ఇవ్వచ్చు అన్నట్టు. కాకపోతే ఆ క్రెడిట్ కార్డు ఇష్యూ అయిన తర్వాత దానిలో వాళ్ళు ఎంత స్పెండ్ చేస్తున్నారో ఆ బిల్ కూడా మీరే పే చేయాల్సి ఉంటుంది. అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మాటికి నాకు కూడా క్రెడిట్ కార్డు కావాలి అంటే ఇటువంటి యాడ్ ఆన్ క్రెడిట్ కార్డ్స్ అయితే ఇప్పించవచ్చు. అయితే మన క్రెడిట్ కార్డ్స్లో కొన్ని యాన్యువల్ ఫీని తీసుకుంటూ ఉంటాయి, కొన్ని యాన్యువల్ ఫీని తీసుకోవు కదా. సో దానిలో మనకు ఐడిఎఫ్సి ఫస్ట్ క్రెడిట్ కార్డ్ అని చెప్పేసి క్రెడిట్ కార్డు ఉంటుంది. ఇది మనకు లైఫ్ టైం ఫ్రీ ఉంటుంది. దాంతోపాటే కొన్ని బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు క్రెడిట్ కార్డు తీసుకున్న తర్వాత మీకు వీళ్ళు ఒక 500 రూపీస్ వరకు ఓచర్ని కూడా ప్రొవైడ్ చేస్తారు, గిఫ్ట్ ఓచర్. అయితే ఇది మీకు రావాలి అని అంటే మనం ఈ కార్డు తీసుకున్న 30 డేస్లో 5000 రూపీస్ వరకు అయితే స్పెండ్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా 10x రివార్డ్ పాయింట్స్ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు మన స్పెండింగ్ మీద. ప్లస్ ఈ రివార్డ్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో అవి ఎక్స్పైర్ అవ్వవు. చాలా బ్యాంక్కి సంబంధించిన లేకపోతే క్రెడిట్ కార్డ్కి సంబంధించిన రివార్డ్ పాయింట్స్ వస్తాయి చూసారా, అవి ఎక్స్పైర్ అయిపోతూ ఉంటాయి. కాకపోతే ఇవి ఎక్స్పైర్ అవ్వవు. అంతేకాకుండా మీరు ఎక్కువగా మూవీ చూసే వాళ్ళు అయితే మనం స్పెండ్ చేసే దానిపైన, అంటే మూవీ టికెట్ కొనుక్కుంటూ ఉంటే పర్ మంత్ మనకి ఇక్కడ 25% వరకు మూవీ టికెట్ మీద డిస్కౌంట్ ఇస్తారు. అదే కాకుండా వీళ్ళు 1500 పైగా రెస్టారెంట్స్లో పార్ట్నర్ అయి ఉన్నారు. సో అక్కడికి వెళ్ళి మనం ఈ ఐడిఎఫ్సి క్రెడిట్ కార్డు యూస్ చేసినా సరే 25% అనేది డిస్కౌంట్ వస్తుంది. అదే కాకుండా ఎవరైతే ఎక్కువగా విమాన ప్రయాణాలు చేస్తూ ఉంటారో లేకపోతే ఎక్కువగా ట్రావెల్ చేస్తూ ఉంటారో వాళ్ళకు పర్ ఇయర్ 4 కాంప్లిమెంటరీ లాంజ్ యాక్సెస్ని వీళ్ళు ఇస్తూ ఉంటారు. సో అక్కడికి మన అందరికీ తెలిసిందే ఈ లాంజ్లో మనకి ఏం జరుగుద్ది అనేది. సో అక్కడికి వెళ్తే మన క్రెడిట్ కార్డ్ వాళ్ళకి ఇచ్చామనుకోండి, ₹1 ₹2 కట్ చేసుకుంటారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మనం రెస్ట్ తీసుకోవచ్చు, ఎంత కావాలంటే అంత తినొచ్చు, కాఫీలు తాగొచ్చు. సో ఫ్లైట్ మీకు డిలే అయితే ఇది చాలా బాగా యూజ్ అవుద్ది. మింత్రా, ఫ్లిప్కార్ట్, టాటా క్లిక్, 1mg ఉంటుంది చూసారా, దీనిపైన కూడా మనకు 10% వరకు డిస్కౌంట్ ఉంటుంది కార్డు యూజ్ చేస్తే. షుగర్ కాస్మెటిక్స్, జొమాటో లాంటి వాటి పైన మనకు 15% వరకు డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తారు. యాత్ర, అదాని వన్ ఇటువంటి సైట్స్ ఉంటాయి సార్, అక్కడ 10 నుంచి 20% వరకు డిస్కౌంట్ దొరుకుద్ది. సో ద మ్యాన్ కంపెనీ అని చెప్పేసి ఉంటుంది కదా, దానిలో కూడా మనం 999 రూపీస్ షాపింగ్ చేస్తే అక్కడ 10% డిస్కౌంట్ దొరుకుద్ది. సో మరి ఎవరు దీనికి అప్లై చేయొచ్చు అని అంటే, సాలరీడ్ అయినా సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. పర్ మంత్ 25,000 నుంచి లేదా పర్ ఇయర్ 3 lakhs సంపాదించే వాళ్ళు ఎవరైనా దీనికి అప్లై చేయొచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి 21 నుంచి 60 years వరకు దీనికి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ ఉంటారు. దీనికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మరి మీలో ఎంతమంది క్రెడిట్ కార్డు వాడుతున్నారు, వాడితే ఏ క్రెడిట్ కార్డు వాడతారు, దాని యొక్క బెనిఫిట్స్ ఏంటి అనేది కింద కామెంట్లో రాయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.